ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి? ఉన్న పనే పీకేశారు, ఇంకెవడు పనిస్తాడు అని అంటావా? శ్రమను నమ్మిన వాడికి ఎవడూ దాన ధర్మాలు చేయక్కర్లేదు. దానికి తగ్గ ప్రయత్నము కృషి చేస్తే చాలు. నేను పనికి వెళ్ళడానికే నిర్ణయించుకున్నాను. ఏంటి, మళ్ళీ పనికి వెళ్తారా? ఉన్న కాస్త ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారా? పని చేస్తే ఆరోగ్యం చెడిపోతుందని నీకెవరే చెప్పారు? శ్రమ పెట్టకపోతేనే శరీరం కుంగిపోతుంది. ఆలోచన లేని బుర్ర, అలసట లేని ఒళ్ళు చెడిపోతాయే. మళ్ళీ కార్ నడుపుతారా నాన్నా? వద్దు నాన్నా, ప్లీజ్. అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. నేను నడపబోయేది ఎవరి బండో తెలిస్తే మీరలా మాట్లాడరు. నేను ఓ డాక్టర్ గారి బండి నడపబోతున్నాను. ఎప్పుడూ రక్షణలో ఉండొచ్చు. పొట్టా నింపుకోవచ్చు, జబ్బు తగ్గించుకోవచ్చు. శరీరం సహకరించినప్పుడు ఎందుకండి శ్రమ పడ్డం? నేను కారే నడిపేది రోడ్డు రోలర్ కాదు అలసిపోవడానికి. పైగా ఇంటి నుంచి ఆస్పత్రికి, ఆస్పత్రి నుంచి ఇంటికి 2 ట్రిప్పులు. ఈజీ అయిన పని. స్టేషన్కి వెళ్ళాలని చెప్పి పని వెతుకుని వచ్చావా నాన్నా? అదేం కాదమ్మా. నేను స్టేషన్కెళ్ళి తిరిగొస్తుంటే దారిలో ఓ డబ్బున్న మహారాజు గారి కారు ఆగింది. అతనికి కారు నడపడం తెలుసు కానీ బండి రిపేర్ తెలియదుట. అతని దిక్కులు చూస్తుంటే నేను చూసి రిపేర్ చేసి సాయపడ్డాను. అతను ఇంప్రెస్ అయి వాళ్ళ నాన్నకు డ్రైవర్ కావాలని వెంటనే చేరిపోమ్మని ఇదిగో ఈ విజిటింగ్ కార్డు ఇచ్చారు. ఇప్పుడు చెప్పు, చేతిలో పనున్నవాడు పనికి రాకుండా పోతాడా? కష్టాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగుతాడు. మీరెన్ని చెప్పినా మీరు పనికి వెళ్తానంటే... ఏయ్ ఆపవే, మళ్ళీ మొదలు పెట్టావా? నీ అరుపులకి కేకలకి పిల్లలు ఎలా దడుచుకున్నారో చూడు. పాపం దీప చూడు ఎలా బెదిరిపోయిందో. దానికి ఏదన్నా తినడానికి పెట్టు. అయినా బండిపోయినంత మాత్రాన కడుపుకు ఆకలి కాకుండా ఉంటుందా ఏంటి? వెళ్ళు, వెళ్ళి ముందు పిల్లలకి ఏమన్నా చేసి పెట్టు. దీపా, ఏడవకమ్మా, నేనున్నానుగా. బండెక్కడికి పోదు, సరేనా అమ్మా? ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే చేద్దాం మహేశ్వరి. అవునమ్మా, నువ్వేం దిగులు పడకో. నువ్వెలా అనుకుంటే అలాగే చేద్దాం. ఇది కాక నాకింక వేరే పనే ఉందమ్మా. అభి రాగానే మిగతా పనులు మొదలు పెడతాం. అలాగలాగే అలాగేనమ్మా, ఉంటానమ్మా. నేను ఫోన్ చేస్తాను. మహాతల్లి ఎలా వెళ్తుందో చూడు. వెళ్ళు. ఒరే అభి, అల్లుడు గారింటి నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది. వాళ్ళు పెళ్లి పనులు మొదలెట్టారట. ఇప్పటినుంచి మొదలు పెడితే గాని మన పనులు తెవలోరా. బట్టలు కొనాలి, నగలు మెరుగు పెట్టించాలి, శుభలేఖలు అచ్చు వేయించాలి, పెళ్లి సామాన్లు కొనాలి. చాలా పనులున్నాయిరా అభి. ఇంకా ఆలస్యం చేస్తే చివరికి హడావుడి పడాల్సొస్తుంది. ఏంట్రా, నా మానాన్న నేను మాట్లాడుతుంటే నువ్వేంటి కామ్గా అలా ఉన్నావు? చాలా పనులున్నాయి. నేను చెప్పేది నీ చెవిన పడుతోందా? సుధా, ఇదిగోనమ్మా. 3 ఏళ్ల క్రితం లావణ్య పెళ్లి కోసం నేను బ్యాంకులో వేసిన డబ్బు ఇప్పటికి 4 లక్షలైంది. ఇంతేనమ్మా లావణ్య పెళ్లి కోసం నేను చేసే సహాయం. డబ్బిచ్చి ఇదిగో నా సాయం అంటే మరి పెళ్లి పనులన్నీ ఎవరు చేస్తారా? డబ్బిచ్చాను కదా, చేస్తావో చేయిస్తావో నీ ఇష్టం. ఇక నన్నేం అడక్కు. ఏంట్రా, నీ మనసుకు నువ్వేమనుకుంటున్నావు? డబ్బిచ్చేస్తే పెళ్లి దానంతటా అదే జరిగిపోతుందనుకున్నావా? నువ్వు ముందు నిలబడి పెళ్లి జరిపించవా? చాలమ్మా, నిన్ను నమ్మి పడ్డ అవమానాలు చాలు. అన్నగా బాధ్యత ఉంది కాబట్టి డబ్బిచ్చాను. అంతకు మించి పెళ్లి విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నన్ను పెళ్లికి పిలిస్తే అన్నగా వచ్చి దాన్ని ఆశీర్వదిస్తాను, లేదంటే అందరిలా వచ్చి వెళ్ళిపోతాను. ఓహో, మీ మావగారు తెచ్చిన సంబంధం కాదన్నానని అలిగావా? అందుకే ఈ పెళ్లికి నాకు ఏ సంబంధం లేదంటున్నావా? చాలా బాగుందిరా న్యాయం. నాది న్యాయం కాదు, నీది మాత్రం న్యాయం.
ఏదో నీ కొడుక్కా పుట్టినందుకు నువ్వు విసిరినా కసిరినా పడతాను, అంతేకాని మా ఆవిడ్ని మావగారిని అవమానించాల్సిన అవసరం ఉందమ్మా నీకు? నేను మాట్లాడిందే వినిపించిందా? వాళ్ళేం అనలేదా? నీ భార్య మామగారు రకరకాల ప్రశ్నలు వేశారు కదరా, అప్పుడు రోషం పౌరుషం పొడుచుకురాలేదా? వాళ్ళు తప్పుగా మాట్లాడితే నిలదీసేవాణ్ణి, కానీ వాళ్ళు కరెక్ట్గానే మాట్లాడారు కదమ్మా. అన్నయ్య, ఎందుకలా మాట్లాడి వెళ్ళిపోతున్నావు? నాకు ఈ పెళ్లి డబ్బు ముఖ్యం కాదు, నువ్వే ముఖ్యం అన్నయ్య. ఏమ్మా, డబ్బు ముఖ్యం కదా? మన ఇంట్లో మెయిన్ మ్యాటరే అది. అది కాదనడం మీ ఇద్దరి వల్ల కాదు. మన ఇంట్లో సంపాదన, ఆస్తి, అంతస్తులు అవే ముఖ్యం. అందుకే నేను మారాను. లేదన్నయ్య, నువ్వన్నది తప్పు. లేదు లావణ్య, నేను అన్నమాట నీకు బాగానే అర్థమై ఉంటుంది. నోరుంది కదా అని అరిస్తే సమస్యలు వస్తాయి కానీ సమాధానాలు రావు. నిమిషానికో మాట, గంటకో నిర్ణయం తీసుకునే వాళ్ళతో నేను కలిసి నడవలేను. చాలే ఆపరా. నీకు నీ పెళ్ళానికి మీ మావగారే ముఖ్యం అనుకుంటే ఆ మాట సూటిగా చెప్పెళ్ళు, అంతేకాని నా గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నన్ను వేలెత్తి చూపించకు. ఆ అర్హత ఎవ్వరికీ లేదు. తెలుసమ్మా, నీ మాటకి తలాడిస్తే మంచోణ్ణి, లేకపోతే ఏ మర్యాద ఉండదు. నేను అన్ని విధాలా ఆలోచించే అంటున్నాను. ఇక నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధమూ లేదు. నేను ఏ విషయంలో తలదూర్చను, అలాగే నా విషయంలో నువ్వు తలదూర్చు. బిచ్చగాళ్ళకి వేసినట్టు డబ్బిస్తే తీసుకునేంత తేలికైపోయినా నేను? పైగా నా బాధ్యత ఇంతేనంటాడా? ఎవడికి కావాలే ఈ డబ్బు? మగదిక్కులేనింట్లో వంటరాడదానిగా పుట్టాననుకోవే, అంతే. అమ్మా, డబ్బు గురించి మాట్లాడకమ్మా. అన్నయ్య లేకుండా ఈ పెళ్లి ఎలా చేస్తావమ్మా? వాడు చేయనన్నంత మాత్రాన ఈ పెళ్లి ఆగిపోదే. డబ్బు మొహాన కొట్టి బంగారు పల్లకిలో నిన్ను కాపురానికి పంపుతున్నట్టు మాట్లాడుతున్నాడే. నీకేమే, నువ్వు కోటీశ్వరుల కోడలివి. ఏంటమ్మా, అన్నయ్య అవసరమే లేనట్టు మాట్లాడుతున్నావు? పెళ్లిలోనూ పెళ్లి తర్వాత అన్నయ్యే కదా నీ బాధ్యత తీసుకోవాల్సింది. ఏయ్ పోవే, నువ్వో పిచ్చిదానివి. వీణ్ణి నమ్మే నేను బతికానా, బతుకుతానా? నేను నీతో పాటు వచ్చి నిన్ను నీ పిల్లల్ని చూసుకుంటూ మిగతా జీవితం గడిపేస్తాను. ఏమే, ఈ అమ్మ నువ్వు చూసుకోవా? ఏంటమ్మా ఆ మాటలు? నువ్వేం దిగులు పడకే. వీళ్ళేం నీ పెళ్లి కుదర్చలేదు. వీళ్ళు రానంత మాత్రాన ఈ పెళ్లి ఆగదు. నేనొక్కదాన్నైనా నిలబడి ఈ పెళ్లి జరిపిస్తాను, చూస్తూ ఉండు. అమ్మా, నీ ఒక్కదాని వల్ల ఎలా అవుతుందమ్మా? పెళ్లిపీటల మీద ఎవరు కూర్చుంటారు? పెళ్లికొచ్చిన వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటారు? అన్నయ్య ఏదో కోపంలో అన్నాడని నువ్వు అలా పంతానికి పోతే ఎలా? నీ కొడుకు పెళ్లికి రాలేదేంటా అని అందరూ అడిగితే ఏం సమాధానం చెప్తావు? అమ్మా, మనం కూడా కొంచెం తప్పు చేశాం, అందుకే అన్నయ్య కోపం వచ్చింది. కాస్త అన్నయ్యని అర్థం చేసుకుని ఓపిగ్గా ఉండమ్మా. నువ్వనేది నిజమే కాని వాడి సొంత బుద్ధితో ఇలా ప్రవర్తించడం లేదే. వినకూడని వాళ్ల మాటలు విని ఇలా ప్రవర్తిస్తున్నాడు. చూడు లావణ్య, ఎవరి సాయం లేకుండా నేను నీ పెళ్లి జరిపిస్తాను. అమ్మా, పెళ్లికి చాలా పనులున్నాయని అన్నావు, అవన్నీ నువ్వు ఒక్కదానివే ఎలా చేస్తావమ్మా? తోబుట్టిన అన్నయ్యలు ఇద్దరుండగా అనాథగా నేనెందుకమ్మా పెళ్లి చేసుకోవడం? అందుకని డబ్బు మొహాన కొట్టి నాకే సంబంధం లేదన్న వాడి కాళ్ళ మీద పడాలా? లేకపోతే ఆ డబ్బుతో ఓ అన్నయ్యని అద్దెకి తెమ్మంటావా? ఏం చేయమంటావో చెప్పవే. నువ్వేం చేయొద్దమ్మా. ఆవేశపడకుండా నేను చెప్పేదానికి సరే అంటే చాలు. అన్నయ్యలతో నేను మాట్లాడతాను. వద్దు, వాడితో మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు. పోనీ సుబ్రహ్మణ్యం అన్నయ్యతో చెప్తే చాలు, పెళ్లి సక్రమంగా జరిపిస్తాడు. వాణ్ణి మండపానికి తీసుకొస్తే పెళ్లి జరిపించడు, తగాదా పడి ఆపేస్తాడు. తొలగిపోయిన శనిని కోరి నెత్తిమీద పెట్టుకున్నట్టవుతుందే. ఎవరూ లేని అనాథల్లా మనిద్దరమే పెళ్లి మండపంలో నిలబడితే అది మనకే అవమానం. అన్నయ్య వస్తే అన్నీ తానే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాడు. కొంచెం ఆలోచించి చూడమ్మా. అన్నయ్య గురించి అలా మాట్లాడకమ్మా. తనకు అవమానం జరిగినా పర్వాలేదని అసలు ఆ ఇంటికి వెళ్లి ఈ పెళ్లికి ఒప్పించింది అన్నయ్యే. వాడొస్తే బావుంటుందని నువ్వంటున్నావు, కాని వాడు రావాలి కదా. నాకెవరూ వద్దు, నా పెళ్ళాం ఉంటే చాలని వెళ్ళాడు. అలాంటి వాడు వస్తాడని నువ్వనుకుంటున్నావా? ఖచ్చితంగా వస్తాడమ్మా, ఆ నమ్మకం నాకుంది. పిలవాలా వద్దా అన్న విషయం మాత్రం నువ్వు చెప్పు.
సరేనమ్మా, ఎలాంటి ఆటంకాలు రావనుకుంటే అలాగే పిలువమ్మా. వచ్చి ముందుండి జరిపించమను. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. శ్రావణి, ఈరోజు మావయ్య గారు వస్తా అన్నారు కదా, వస్తున్నారా? తెలీదు. తెలీదా? అమ్మమ్మ రాక 2 రోజులు అవుతుంది. ఎందుకో తెలుసా? తెలీదు. తెలీదా? ఏంటి అన్నిటికీ తెలీదు తెలీదు అంటున్నావు? ఏమైంది నీకు? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదు కాబట్టి తెలీదు అంటున్నాను. ఎందుకలా కోపంగా మాట్లాడుతున్నావు? ఇంట్లో ఉండేది నువ్వు నేను, నీకు తెలియదేముంది శ్రావణి? మీ చెల్లెలి పెళ్లి ఖాయమైందన్న విషయం నాకు తెలుసు. ఓ అదా, నితీష్తో ఖాయమైందని నేను విన్నాను. ఏంటి, మీకేం తెలియనట్టు సంబంధం లేనట్టు మాట్లాడుతున్నారు? పెళ్లి కథను ఒప్పించింది మీరేగా. చెయ్యాల్సిందంతా చేసి విన్నారంటారే? ఓ అదా, ఒకసారి వెళ్ళి మాట్లాడాను, గొడవైంది కదా. తర్వాత నితీషే మాట్లాడి ఒప్పించుంటాడు. చెప్తున్నాను కదా శ్రావణి, అంతే. మీరు చెప్పకపోతే మాత్రం నాకెవరూ చెప్పరనుకుంటున్నారా? నాకు తెలియకపోతే ఈ విషయం నా దగ్గర దాచిపెట్టేవారుగా. నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? మాట్లాడడం వరకే నా పని. వాళ్ళు ఏ కారణంగా ఒప్పుకున్నారనేది నాకు తెలీదు. సరే, ఆ విషయం వదిలేయండి. పెళ్లి ఫిక్స్ అయినట్టు విన్నానన్నారుగా, మరి ఆ విషయం ఎందుకు చెప్పలేదు? చెప్తామనే అనుకున్నాను, కానీ నువ్వు బాధపడతావని చెప్పలేదు. అవును, బాధపడతాను, నిజంగానే బాధపడతాను. అందుకని ఈ విషయం నా దగ్గర దాస్తారా? శ్రావణి, అమ్మ లావణ్య నీకు చేసిన ద్రోహానికి వాళ్ళ మీద చాలా కోపంగా ఉన్నావు. అలాంటప్పుడు నిన్ను బాధ పెట్టి ఆ విషయం నీకెలా చెప్తాను? అవును, లావణ్య అంటే నాకు కోపమే. ఏదేమైనా ఈ విషయం నాకు చెప్పాలి కదా. ముందు మీ నోటితో వింటే నేను ఎంతో ఆనందించేదాన్ని, కానీ ఎవరో చెప్తే గానీ ఈ విషయం తెలుసుకోలేనంత స్టేజ్కి తీసుకెళ్లిపోయారన్నమాట. అలాంటప్పుడు నాకు బాధగా ఉంటుంది కదండి. ఇప్పుడు అడుగుతున్నా కూడా మీరు మౌనంగానే ఉన్నారు. అదేం కాదు శ్రావణి, ఏదో అలా జరిగిపోయింది అనొచ్చుగా. ఓకే, జరిగింది, వదిలేయండి. నేను అడిగినప్పుడైనా చెప్పుంటే సంతోషించేదాన్ని కదా. అలాగే నిలబడి ఎలా చూస్తున్నారో చూడండి. పెళ్లి కుదిరిందన్న విషయం చెప్పలేదు, పెళ్లి అయిన తర్వాత కూడా చెప్పేవారు కాదు. అయినా మీరు ఇంత మోసం చేస్తారని అనుకోలేదు. అందుకే మీ మీద నాకు చాలా కోపంగా ఉంది. మీరు ఇలా చేస్తారని నేను కల్లో కూడా ఊహించనే లేదు. ఐఎమ్ రియల్లీ సారీ శ్రావణి. వాళ్ళ తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. మీరెందుకు క్షమాపణ అడుగుతున్నారు? ఏదో కోపంలో అన్నానే కానీ మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు. అలా మాట్లాడినందుకు నేనే మీకు సారీ చెప్పాలి. మరి అంత కోపంగా ఎందుకు మాట్లాడావు? నాకు కోపం మీ మీద కాదు, లావణ్య మీద. లావణ్యకి పెళ్లి ఖాయమైతే నేను బాధపడతానని తనెందుకు అనుకుంది? ఈ విషయం నాతో ముందే చెప్పుంటే బాగుండేది. మీరు నాకు భర్త కాకముందే లావణ్య కన్నయ్య. ఆమె పెళ్లి మీరు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? మీరు మీ కోపం తగ్గించుకొని మీ వాళ్లతో కలిస్తే నేను ఆనందిస్తానండి. సారీ శ్రావణి, నీకు చెప్పకపోవటం తప్పే. మీరు వేరు, మీ కుటుంబం వేరని నేనెప్పుడూ ఆలోచించలేదు. వాళ్ళ కోసం మీరు ఏం చేసినా నేను ఆనందిస్తాను. ఇంకెప్పుడు ఏ విషయం నా దగ్గర దాచరు కదా. మ్, ఆ తల అలా ఆడించడం ఏంటి? అలాగని నాకు మాటివ్వండి. మాటివ్వండి. హ్మ్. ఇంకెప్పుడు ఏ విషయం నీ దగ్గర దాచను. అయినా ఎప్పుడు ఏ విషయం నీ దగ్గర దాచలేదు కదా. ఇంతకు ముందు ఎలా ఉన్నా మన పెళ్లి జరిగిన తర్వాత ఇలా ఉండకూడదనేగా. ఎన్ని గొడవలు వచ్చినా మళ్ళీ మనం సర్దుకోవాలి, అంతే కదండి. కానీ కలవలేనంత సమస్య సృష్టించింది మీ మీద దాడి చేసిన ఆ శనిగాడు. వాడెవడో నాకు దొరికితే నరికి జైలుకెళ్ళడానికి నేను సిద్ధమే. పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలే శ్రావణి. లేదండి, మీరు రక్తపు మడుగుల్లో మృత్యువుతో పోరాడుతుండడం నా కళ్ళ ముందు ఇంకా కదలాడుతూనే ఉంది. అవును, పోలీస్ వాళ్ళు ఈ విషయంలో ఏమైనా ఆధారాలు సేకరించారా? లేదు శ్రావణి, ఇంకా ఏమీ తెలియలేదు. నేను వెళ్తాను రా. అరే ఆగరా, లోపలికి రారా, ఇక్కడ దాకా వచ్చావు కదా. ఎక్కడెక్కడ వచ్చేది? నీలో నేను బేవర్స్ అనుకున్నానండి. అవతల మా స్టేషన్ లో పుచ్చొచ్చిన కేసులు ఉన్నాయి. మన వెళ్ళకపోతే తేడాలు వచ్చేస్తాయి. చా, అక్కడికి వెళ్ళి నువ్వు విరగదీసేది ఏం లేదు కానీ రారా. నా విలువ అసలు తెలియట్లేదు మీకు. రారా. వస్తున్నానండు, లాగేస్తా ఎందుకు?
అది సరే వదిలే పద కాలేజ్కి వెళ్దాం. ఎరా బయలుదేరారా? అవునరా, శ్రావణిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి నాకు బ్యాంకులో కాస్త పని ఉంది, చూసుకొని వస్తానా? సరేరా, ఇంటికి చుట్టాలు వచ్చారు, ఇల్లంతా గోలగోలగా ఉంది, కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్దామని వచ్చానురా. అవును, నువ్వు వచ్చేస్తావు కదా, నువ్వు రావటం లేట్ అవుతే కీ ఎక్కడ పెట్టమంటావు? అరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను రావడం లేట్ అయితే కీసా కిటికీలో పెట్టేసే. ఓకేరా. ఎరా స్టేషన్ కా? యూనిఫామ్ వేసుకుని స్టేషన్ కాకపోతే సెలూన్కి వెళ్తారా? సార్ మంచి హీట్ మీద ఉన్నట్టున్నాడు, జ్యూస్ తాగించి కాస్త కూల్ చేయరా. సరే నేను వస్తాను. ఓకేరా. బాయ్. ఫస్ట్ శ్రావణి. బాయ్. ఓకే. నీ వెళ్తాను రా. రేయ్ ఆగరా, ఎప్పుడు వెళ్ళి చేసే డ్యూటీ కదా, కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ది గాని. నీకేమన్నా పనా పాట? ఎప్పుడు తినటం పడుకోవటం. నువ్వు పడుకో అమ్మా, మాకు పనులున్నాయి. ఎవడ్రా వీడు అన్న మీదనే చెయ్యేసినాడు?